సిద్ధపరిచిన లేఖన భాగం ఓబద్య గ్రంథం పాత నిబంధనలో 761 నెంబర్ పేజీలో ఉంటుంది. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఓబద్య ప్రవచన గ్రంథాలలో ఓబద్య గ్రంథం ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటిగా నేను చదువుతాను, ఆ తర్వాత నాకు చదివి సహాయం చేస్తారు. ఓబద్య గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదేము గూర్చిన ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఏదేము మీద యుద్ధము చేదము లిండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. మంచిది, తలల పైకెత్తండి, దేవుని మాటలు విందాం. ఓబద్య అంటే అతనికి పేరుకు తగినట్లుగా అతడు యెహోవా సేవకుడు లేక యెహోవా దాసుడు అని అర్థం. ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఓబద్య అనడానికి ఆ పేరుకు భావం అర్థం ఏంటంటే యెహోవా సేవకుడు లేక యెహోవా దాసుడు అని అర్థం. ఆ దేవుని దాసునికి ఒకరోజు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం ఏంటంటే ఏదేము అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం మీదకి యుద్ధాన్ని చేయటానికి ప్రజల్ని రేపమని దేవుని దూత వారి యొద్దకు పంపబడింది అన్న సమాచారం వారి యొద్దకు వచ్చింది. దేవుని సేవకుడైన ఓబద్య ఆ మాటను తీసుకుని వెళ్ళి ప్రజలకు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఏదేము మీదకి యుద్ధాన్ని చేయటానికి దేవుడు మిమ్మల్ని రేపమని ప్రభు చెబుతూ ఉన్నాడు, మీరు రేపబడాలి అని దేవుని వాక్కు నా దగ్గరికి వచ్చింది అని చెప్పటం జరిగింది. నిజమే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా దేవుడు ఈ ఆదివారం దినాన్న ఆయన సన్నిధి కూడి వచ్చిన వారిని రేపాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. రేపటము అంటే భావం చాలా రకాల అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చాలా అర్థాలు దానికి ఇవ్వటం జరిగింది. తెలుగులోకి వచ్చేసేపటికి రేపుట అంటే ప్రేరేపించుట లేకపోతే ఒత్తిడి చేయుట, వీటన్నిటికీ సంబంధించిన మాట ఆ మాట. అంటే ఇశ్రాయేల్ వారిని ప్రేరేపించమని ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రజల్ని రేపమని ప్రభు చెప్తున్నాడు. మీరు రేపబడిన వారై ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు సంఘానికి. ఎందుకని అనంటే ఈ లోకంలో సాతానుడు కూడా అనేకులు రేపుతున్నాడు. ఒక మాటలో చెప్పాలి, ఈ భూలోకంలో ఒక వ్యక్తిని ప్రేరేపించటానికి అధిపతి ఎవరైనా ఉన్నారు అంటే వాడు సాతానుడు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రేరణ శక్తికి అధిపతి అయిన సాతాను అని ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తిని ప్రేరేపించటానికి, ఒక వ్యక్తిని రేపటానికి వాడికి శక్తి ఇవ్వబడి ఉంది. ఈరోజు మనిషి అనేక రకాలుగా రేపబడతా ఉన్నాడు, అనేక రకాలుగా ప్రేరేపించబడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి నేను సిద్ధపడతా ఉన్నప్పుడు ఓ తెల్ల నాకు ఇలా ఫోన్ చేశారు, అయ్యా ఈరోజు మందిరానికి రాలేని పరిస్థితి, కొంచెం ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది, నా కోసం ప్రార్థనలు చేయండి. ఏమైందమ్మా, మీరు మందిరం మానరు కదా, ఏమైంది అని అంటే, అయ్యా మా సహోదరి ఒక ఆమె కుటుంబంలో ఏదో గొడవలు అయినాయి అంట, రాత్రి ఉదయాన్నే ఏదో తాగిందంట, ఏదో ప్రమాదం జరిగిందంట, హాస్పిటల్లో పెట్టారంట, నేను వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి, దయచేసి మా సహోదరి కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని. అప్పుడు నాకు అనిపించింది ఈ మాటను బట్టి, సాతానుడు ఆమెను ఎటు రేపాడు? మరణం వైపు రేపాడు. కుటుంబంలో సమస్యలు అనగా వస్తాయి, కలతలు అనగా వస్తాయి. రక్త మాంసముల దేహంలో ఉన్నాం కాబట్టి మనిషి కావేశాలకు వెళతాడు. కానీ అంత మాత్రాన ప్రాణం మీదకి తెచ్చుకోవాలా? ఈరోజు సాతానుడు మనిషిని అనేక రకాలుగా రేపుతున్నాడు. నీ జీవితం ఇంతే, ఇంకా అనవసరం, ముగించుకో, నీ బ్రతుకు ఇంతే, ఇంకా నీ జీవితం ఇంకా పైకి లేవనెత్తబడదు, ఇంకెందుకు అని సాతానుడు రేపుతున్నాడు. మరణం వైపు రేపుతున్నాడు. మనిషి జీవితాన్ని పాతాళం వైపు రేపుతున్నాడు. దేవుని ఆత్మ ఒక పక్కన ఒక వ్యక్తిని బలపరచడానికి రేపుతూ ఉంటే, సాతానుడు ఇంకొక పక్కన కుటుంబాలని, వ్యక్తులని పాడు చేయాలని రేపుతున్నాడు. సమాధానకరంగా ఉండవలసిన కుటుంబాలలో, నెమ్మదిగా ఉండవలసిన కుటుంబాలలో ఈరోజు నెమ్మది లేకపోవడం గల కారణం ఏంటంటే సాతాను యొక్క రేపుదల. అనేక రకాల పరిస్థితులు మనం వింటున్నాం, చూస్తున్నాం. వీటన్నిటి గల కారణం ఏంటంటే సాతానుడు రేపుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నిన్ను సాతానుడు ఎలా రేపుతున్నాడు?
ఒకవేళ అసమాధానకరమైన పరిస్థితులు నీ కుటుంబాల్లో ఉన్నాయా? అనేకతల మధ్య నువ్వు బ్రతుకుతున్నావా? నీ హృదయంలో నెమ్మది, కలవరము లేక నువ్వు ఉన్నావా? ఒకవేళ అంటే సాతానుడు నిన్ను రేపుతున్నాడన్న భావాన్ని మీరు గమనించాలి. భర్త మౌనంగా ఉంటే భార్య ఒకవేళ అరుస్తూ ఉందా? భార్య మౌనంగా ఉంటే భర్త ఒకవేళ అరుస్తూ ఉన్నాడా? అంటే దానికి కారణం ఏంటి? సాతానుడు రేపుతున్నాడు ఎవరో ఒకరి ద్వారా కుటుంబంలో నెమ్మది లేకుండా చేయాలని. తల్లిదండ్రులు సమాధానకరంగా ఉంటే పిల్లలు సఖ్యత లేకుండా, ఐక్యత లేకుండా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తీసుకొచ్చేవారు. అంటే కుటుంబంలో ఎవరో ఒకరిని ఏదో ఒక రీతిగా రేపి నెమ్మది లేకుండా చేయాలి అనేదే సాతాను యొక్క ప్రయత్నం, అపవాది యొక్క ప్రయత్నం. అందుకనే అంటాడు ప్రభు, వాడు రేపక మునిపే నా ప్రజలైన ఇశ్రాయేలుని ఏదేము మీద యుద్ధం చేయడానికి నువ్వు వెళ్ళి రేపు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికి రేపు, సంధికి కాదు. ఏదేముతో ఎప్పుడు మనం సంధి చేయకూడదు. ఏదేము అన్నా ఏశావు అన్నా ఒకటే. ఏశావుకు మారు పేరు, మరో పేరు ఏదేము. ఏశావు యొక్క స్వభావం ఏమండి, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏశావు. ఏశావు యొక్క స్వభావం వ్యభిచారం, బైబిల్లో రాయబడి ఉంది. ఏశావు యొక్క స్వభావం భ్రష్టత్వం, అంటే లోకానుసారంగా జీవించేవాడు. ఏశావు యొక్క స్వభావాన్ని మీద, లోకం మీద నువ్వు యుద్ధం చేయటానికి నువ్వు రేపాలి ప్రజలని. ఇశ్రాయేలు ప్రజలు నువ్వు రేపు. నువ్వు రేపకపోతే ఏదేమో వారిని జయిస్తుంది. ఏశావు స్వభావం ప్రజలను జయిస్తుంది. ఏశావు యొక్క స్వభావం కుటుంబాలను పాడు చేస్తుంది. ఏశావు యొక్క స్వభావం లోక సంబంధమైనది కాబట్టి ఆ స్వభావం ఇశ్రాయేలు ప్రజల మీద పడుతుంది. కాబట్టి ఆత్మ ద్వారా ఉబద్యా, నీవు నా ప్రజలను రేపు. ఎందుకో తెలుసా? ఏదేమో మీదకి యుద్ధాన్ని చేయటానికి. ఈరోజు పరిశుద్ధులుగా ఉన్న మన జీవితాల్లో, పవిత్రులుగా బ్రతకవలసిన మన జీవితంలో పేరుకు మాత్రమే ప్రభువుని ఎరిగామని, ప్రభువుని కలిగి ఉన్నామని, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బ్రతికి ఏమంటే జీవితంలో ప్రభువు లేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఏశావు స్వభావం ఏళతా ఉంది. మనిషి జీవితాన్ని పాడు చేసేవి ఎన్నో ఈ లోకంలో. అందుకనే అంటాడు, సంఘాన్ని నువ్వు రేపు. పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట, నువ్వు రేపబడాలి. పాపం ఈరోజు మనిషిని పతనం చేయాలని చూస్తూ ఉంది. పాపం మనిషిని కుటుంబంలో నెమ్మది లేకుండా చేయాలని చూస్తూ ఉంది. పాపం మనిషిని లోకంలోనికి ఈడ్చుకు వెళ్ళాలని చూస్తూ ఉంది. పరిశుద్ధులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా లోకంలోనికి ఏడో పడతా ఉన్నారు. అందుకు నేను వెళ్ళు ఉబద్యా, నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదేముతో యుద్ధము చేయుటకు వారిని రేపు. నీవు సతికిల పడడం కాదండి, లొంగిపోవటం కాదు పాపానికి. ఏశావు స్వభావానికి లొంగిపోవటం కాదు. ఏశావు యొక్క స్వభావంతో యుద్ధం చేయడానికి నువ్వు రేపు నువ్వు ప్రేరేపించు, వాళ్ళని ప్రేరేపించు. పాపానికి దూరంగా బ్రతకమని చెప్పు, లోకానికి దూరంగా బ్రతకమని చెప్పు. నాకున్న ఆత్మీయ అనుభవం ఒకటే, అదేంటో తెలుసా? ఎంతకాలం భక్తి చేసామన్న కాదు కానీ పరలోకానికి నేను వెళతానా లేదా, దానికి సంబంధించిన భక్తిని నేను చేశానా లేదా అనేది నేను ఆలోచన చేసుకుంటాను. ఎందుకంటే మన హృదయంలో కలిగే నెమ్మది, మన ఆత్మ కాపాడబడితేనే కానీ, మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటేనే కానీ మనం పరలోకానికి వెళ్ళాం. ఇంత సేవ చేసి నేను పరలోకాన్ని పోగొట్టుకున్నాను అనుకోండి, ఏం ఉపయోగం అన్నాడు భక్తుడు. అంటే దాని భావం ఏంటి? మనం వెళ్ళిన చోట సమాధానం లేదనుకోండి, నీ హృదయం పాడైపోతుంది, నీ ఆత్మ దెబ్బతింటుంది. నీ ఆత్మ దెబ్బతిందనుకోండి, నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ప్రభుతో సహవాసం ఎలా చేయగలుగుతావు? నువ్వు ప్రభుతో ఎలా సంభాషించగలుగుతావు? ప్రభు ప్రత్యక్షత ఎలా చూడగలుగుతావు? నీ హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడే కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ హృదయం నెమ్మదిగా లేకపోతే, నీ హృదయం ఏమండి శుద్ధిగా లేకపోతే, నీ హృదయంలో ప్రశాంతత లేకపోతే ప్రభు ఎలా వస్తాడు నీ దగ్గరికి? ప్రభువుని నువ్వు దూరం చేసే వాటికి నువ్వు దూరంగా ఉండాలి. అందుకని యేసు ప్రభు అన్నారు, పాపానికి నువ్వు దూరంగా పారిపో. నీ ఆత్మను దెబ్బతీసేవి, నిన్ను కృంగదీసేవి, నీ ఆత్మను రేపకుండా అణిచివేసేవి, పరలోకానికి వెళ్లకుండా ప్రభువుకి నీకు మధ్య ఏదైతే దూరాన్ని ఏర్పరుస్తూ ఉందో దానికి దూరంగా నువ్వు ఉండు.
అంతము వరకు మన రక్షణను మనం కాపాడుకోవాలి. అది మన బాధ్యత, మన రెస్పాన్సిబుల్. మన వ్యక్తిగత జీవిత ఆత్మీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. పాస్టర్ గారు ఏం చేయగలుగుతారు? సేవకుల మీద ఉంటుందా? సేవకుడు వాక్యాన్ని బోధిస్తాడు, ఆ వాక్యానుసారంగా జీవించడం మన వంతు. ఆ వాక్యాన్ని పట్టుకుని సమాధానం కలిగి మన ఆత్మ పాడైపోకుండా దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమండి, మనసు హృదయపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకునే ఆ అనుభవం కొరకే కదా మనం పాకులాడేది. అందుకునే కదా యేసుక్రీస్తు వారు ఆ పక్క గుండా పరిసయ్యులు శాస్త్రులు వస్తూ ఉంటే ఆయన ఈ పక్క గుండా వెళ్ళిపోయేవాళ్ళంట. ఆ సమాజ మందిరంలోనికి పరిసయ్యులు శాస్త్రులు వస్తూ ఉంటే ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయానన్న మాట రాయబడి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు తర్కనకు, వాదనకు అవకాశాన్ని ఇవ్వలా, ఆయన సమాధానానికి అవకాశం ఇచ్చారు. కారణం, పవిత్రతకు స్థానం ఇచ్చారు, పరిశుద్ధతకు స్థానం ఇచ్చారు, నీతికి స్థానం ఇచ్చారు. అందుకనే అంటాడు, ఇది పాపపు లోకం, నిన్ను రేపేవి ఏంటో ఒక్కసారి గమనించుకో. నేను ఏమి రేపుతా ఉన్నాయి? సాతానుడిని ఎలా రేపుతున్నాడు? దేవుడు అంటాడు, నువ్వు యుద్ధానికై సిద్ధపడటానికి నువ్వు రేపబడు. సమయం కొంచెముగా ఉందని శక్యమైనంత వరకు ఏమండి ప్రజలను లోకంలోనికి ఈడ్చుకు వెళ్ళాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నువ్వు రేపబడాలి. హల్లెలూయా. కుటుంబంలో ఒక్కొక్కరు రేపబడితే కుటుంబం అంతా ప్రభు సన్నిధికి వస్తారండి. పవిత్రత వైపు ఒక్కళ్ళనే రేపబడిన ఆ కుటుంబంలో ఆ పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు ఒక్కళ్ళు రేపబడిన కుటుంబం అంతటిని పవిత్రతలకు నడిపించుకోగలుగుతారు. ఈరోజు చాలామంది జీవితాల్లో పాడైపోవడం గల కారణం ఏంటంటే, ఇదిగోండి ఈరోజు కారణం, మెయిన్ కారణం ఇదే చెప్తున్నారు అందరూ, చిన్నలు పెద్దలు. దాని మీద కూర్చుని గంటలు ఫోన్లు మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, ఏం మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం ఉందా? విస్తారమైన మాటలో దోషం ఉండగా మానదు. అందుకునే కదా దైవజనులు కొంచెంగా మాట్లాడేవాళ్ళు కుటుంబస్తులతో కూడా కూర్చోబెట్టి మాట్లాడవచ్చు, గంటలు మాట్లాడవచ్చు పిల్లలతో, వాళ్ళతో. కానీ అలా మాట్లాడేవాళ్ళు కాదు. ఏం పనో ఆ పని మాట్లాడటం, పెట్టేయటం. దేవునితో మాట్లాడడం నేర్చుకున్నారు, అదే మనకు చూపించి వెళ్ళారు. ఈ దినాల్లో ప్రభు పేరిట అదే చెప్తున్నాడు. దేవుడు కూడా అదే సంఘాన్ని రేపుతున్నాడు. పాపపు జోలికి పోమాకండి మీరు, అపవిత్ర జోలికి పోమాకండి మీరు, లోక ఆశల జోలికి పోమాకండి మీరు. పవిత్ర మార్గాల్లో పరిశుద్ధాత్మను నడిపిస్తుండగా ఆ మార్గము గుండా మీరు వెళ్ళండి. అలా దేవుని ఆత్మను రేపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు వినబడే మాట నీకు నెమ్మదినివ్వాలి. ఈరోజు నీకు వినబడే మాట నీకు ప్రశాంతతనివ్వాలి. దాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేయి. ఏమండి, మాట్లాడటం ముఖ్యమా, ప్రార్థన చేయటం ముఖ్యమా? ప్రార్థనే కదా. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు, నిన్ను ఏదైతే దూరం చేస్తాయో. ఆ ముందు ఒక సిస్టర్ ఒకసారి ఇలా అన్నారు, తల్లి మా అమ్మాయికి నిద్ర పట్టట్లేదంటయ్యా, రాత్రిపూట కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పని. ఏమైంది తెలియదయ్యా, ఏదో కలవరం కంగారులు ఎప్పుడు చూసినా ఉలుక్కుబళ్ళ చూస్తూ ఉంది, తెలియట్లేదయ్యా. సరే ఒకసారి నా దగ్గర తీసుకురా, ప్రార్థన చేస్తా. చిన్న పిల్లండి, 6వ తరగతి 7వ తరగతి చదువుతుంది. ఏంటమ్మా పిల్ల కళ్ళజోడు పడింది ఈ వయసులో అంటే నవ్వి, అయ్యా ఎప్పుడు చూసినా ఫోన్లు చూస్తూ ఉంటుంది అయ్యా, ఫోన్ల ముందు కూర్చుంటుంది అయ్యా, కొంచెం సైట్ వచ్చింది అందుకని కళ్ళజోడు వేయించా, నవ్వుతో చెప్తూ ఉంది. నాకు అర్థమైపోయింది ఆ పిల్లకి నిద్ర పట్టబడిన కారణం ఏంటో, రాత్రిపూట కళల కారణం ఏంటో నాకు అర్థమైపోయి, చేతులారు పాడు చేసుకుంటా ఉన్నావే. అవి చూసి ఏం చూస్తున్నావు తెలుసా? నీ తెలియదు, నీ పనిలో నువ్వు ఉంటావు. నన్ను ఇసిగించుకోకుండా ఉంటే చాలు అనుకుంటావు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే చాలు పిల్లలు అనుకుని దాన్ని అది ఇచ్చేస్తావు. అది ఏం చూస్తున్నారో, దాంట్లో ఏం వాళ్ళు ఫాలో అవుతున్నారో, ఎందుకు ఈరోజు ఆమె నమ్మేది లేకుండా ఉండడానికి కారణం, చిన్నపిల్లలు ప్రశాంతంగా పడుకుంటారు. గల కారణం ఏంటి? ఆమె జీవితాన్ని అది పాడు చేస్తూ ఉంది, పాపం రేపుతూ ఉంది. అవి చూసినప్పుడు అవి చేయాలనిపిస్తుంది. అదే సూపర్ మ్యానో హీమ్యానో చూశాడంట పిల్లాడు, ఓహో ఇలా కూడా ఎగురుతాడా మనిషి అనుకున్నాడంట. 10వ అంతస్తులో ఉంటారంట ఆ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మా నాన్న పని మీద ఉన్నప్పుడు ఆడు గోడెక్కి నేను హీమ్యాన్ అని చెప్పి అక్కడి నుంచి దూకాడంట, ఎగిరి కింద పడి చనిపోయాడంట. ఎన్నింటిలా వార్తల్లో, ఎన్ని చోట్ల వార్తల్లో. నిజమే కదా. ఈరోజు మనిషి జీవితాన్ని పాడు చేసేవి ఎన్నో. నువ్వు పాపంపై ఏదేంపై నువ్వు యుద్ధం చేయాలి కానీ దానికి లొంగకూడదు. ఏశావు స్వభావంపై నువ్వు యుద్ధం చేయాలి కానీ నువ్వు దానికి లొంగకూడదు. ప్రభు ఆత్మ రేపుతున్నాడు, పాపానికి లొంగమాకండి, లోకానికి లొంగమాకండి, నిన్ను అపవిత్రపరిచే వాటికి నువ్వు దూరంగా ఉండు. నేను ఆ ఆత్మీయ అనుభవంలో మీకు ఎప్పుడు చెబుతూ ఉంటా, నా దేవునికి దూరం చేసేది ఏది నేను దగ్గరికి రానియకూడదు. నేను నా ప్రభుతో ఉన్నంతకాలం నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు.
అందుకనే కదా నేను దూరంగా ఉండమనేది లోకానికి, లోక స్నేహాలకు దూరంగా ఉండమనేది, లోకంలో ఉన్న వాళ్ళకి దూరంగా ఉండమే. అందుకనే కదా, ద్వేషం కాదు. నిన్ను వాళ్ళు పాడు చేస్తారు, నీ ఆత్మీయతను పాడు చేస్తారు. వారి ద్వారా నీ కుటుంబానికి నష్టం కలుగుతుంది. అనవసరమైన ఆలోచనలు నీకు ఇస్తారు. నీ కుటుంబాన్ని పాడు చేసి తలంపులు నీకు కలుగు చేస్తారు. నీ కుటుంబంలో నెమ్మది లేని సందేహాలు నీకు పుట్టిస్తారు. ఎందుకు? నీ జీవితాన్ని పాడు చేసే వాటికి దూరంగా ఉండు నీవు. ప్రభు చెప్తా ఉన్నాడు, నీ కుటుంబాన్ని పాడు చేసే వాటికి దూరంగా ఉండు నీవు. అది ఎవరైనా కానీ. నీ ఆత్మీయతను దూరం చేసే భార్యనైనా దూరం పెట్టుకోవాలి నీవు. నీ ఆత్మీయత పాడైపోకూడదు. నీ ఆత్మీయతను దూరం చేసే భర్తనైనా నువ్వు దూరం పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? నీ ఆత్మీయత పాడైపోకూడదు. కారణం, నీతిమంతుడు ఒక్కరు ఉంటే కుటుంబంలో, భక్తి కలిగిన వాడు ఒక్కరు ఉంటే, ఏమండి, భక్తి నీతి కలిగిన వాడు, పవిత్రత కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన ఒక్కరు ఉంటే, ఆ ఒక్కడిని బట్టి ఆ కుటుంబాన్ని ప్రభు కాపాడతాడు. గట్టిగా చెప్పాలి. ఈరోజు ప్రభు అందుకనే చెప్తున్నాడు, నీ ఆత్మీయతను పాడు చేసేవి ఏమున్నాయో వాటికి నువ్వు లొంగమాక. ఏదేముతో యుద్ధము చేయడానికి ప్రజలను రేపమని ప్రభు వాక్కు పంపాడు. ఈరోజు సంగమా, ప్రియమైన దేవుని సంగమా, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసే వాటికి నువ్వు అవకాశం ఇస్తావో, వాటితో యుద్ధం చేసి నీ జీవితాన్ని విజయపదం నడిపించుకుంటావో నీ ఇష్టం. ఈ లోకంలో మనిషిని పాడు చేసేవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చెప్పవసరంలో మీకు తెలుసు, ఈ లోకంలో ఒక మనిషిని పాడు చేసేవి ఎన్నో, ఒకప్పుడు లేనివి ఈరోజు కనపడుతున్నవి ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు ఒక రకంగా ఉండేవి, ఇప్పుడు మరొక రకంగా తయారయ్యాయి. ఈ డిజిటల్ లోకంలో మనిషి జీవితాన్ని ఊరుకనే పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు అంటాడు, ఏదేముతో యుద్ధము చేయటకు ప్రజలను నీవు రేపు. ఎందుకని? పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు. ఈ బైబిల్ లేఖనం ఏంటో తెలుసా? ఇది పరిశుద్ధ గ్రంథం అండి. ఇది బోధించేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఇందులో ఉన్న దేవుడు ఏ దేవుడో తెలుసా? పరిశుద్ధుడు. ఇందులో ఉన్న ప్రజలను ఆయన ఎలా మార్చాలనుకుంటాడో తెలుసా? పరిశుద్ధులుగా. ఆయన రాజ్యం పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన ప్రజలు పరిశుద్ధులు. ఏమండి, ఎక్కడ చూసినా మనకు కనబడేది పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా పరలోకానికి ఎలా వెళ్ళగలుగుతాం మనం? పవిత్రత లేకుండా దేవుని దీవెనను ఎలా పొందుకోగలుగుతాం మనం? అందుకనే ప్రభు అంటున్నాడు, ఏదేముతో యుద్ధం చేయడానికి నా ప్రజలను రేపు. సతికిలబడతావో, ఏమండి, జుట్టాడి చేతికి ఇచ్చుకుని ఆడు నడిపించినట్టల్లా ఊగులంతా ఊగుతావో మీ ఇష్టం. ఈరోజు అనేకులను యవన బిడ్డలను ఆడి చేతిలోకి తీసుకుని జుట్టుపట్టు ఆడిస్తూ ఉన్నాడు సాతానుడు. వాడి చేతిలో కీలు బొమ్మ ఆడతావో, నీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని తీసుకొస్తావో, దేవుని చేతిలోకి తిరిగి వచ్చి, ఏమంటే దేవుని ఆత్మచేత రేపబడి నిన్ను పాడు చేసే వాటితో యుద్ధం చేసే వాటికి దూరమై పవిత్రతను కాపాడుకుంటావో నీ ఇష్టం. ఈరోజు ఈ మాటలు ఉండడం నీ జీవితంలో పవిత్రత కొరకు మన అందరము రేపబడుదుము గాక, పరిశుద్ధత కొరకు మన అందరము రేపబడుదుము గాక. మన పరువు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆయన ద్వారా కలిగే పవిత్రత మనందరికీ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది మాట్లాడేటప్పుడు విశ్వాసుల గురించి, అంటే ప్రభువుని ఎరిగిన వాళ్ళ గురించి చాలామంది అనే మాట ఏంటంటే వాళ్ళు విశ్వాసులు అంటారు, కానీ ఆత్మలో ఎదిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? వారు పరిశుద్ధులు అంటారు. సేవకుల దగ్గర మేము సేవ నేర్చుకున్నామని అన్నారు. మీరు గమనించండి, పరిశుద్ధుల పాదాల దగ్గర మేము ఉపదేశాన్ని నేర్చుకున్నాం అంటారు. ఆధ్యాత్మిక లోతులకు వెళ్ళిన వాడు గ్రహించుకునే మాట అది. సేవకుల దగ్గర కాదు మేము నేర్చుకుంది, పరిశుద్ధులు. వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళ దగ్గర మేము. ఆ తర్వాత సేవకులు. ముందు పరిశుద్ధత లేకుండా సేవకులు ఎలా అవుతారు? పవిత్రత లేకుండా ఆ తర్వాత సేవకులు ఎలా అవుతారు? లేకుండా సేవకులు ఎలా అవుతారు? కాబట్టి పరిశుద్ధుల పాదాల దగ్గర మేము ఉపదేశాన్ని పొందుకున్నాం. అంటే ఈరోజు క్రైస్తవులు అనబడేవారు ఎవరు? చెప్పరేంటండి? పరిశుద్ధులు, పరిశుద్ధమైన జనం. వారిని నాకు ఒక పరిశుద్ధమైన జనముగాను రాజ్యముగాను నేను ఏర్పరచుకున్నా అన్నాడు. ఒక పరిశుద్ధమైన జనం మనం, పవిత్రమైన జనం మనం, నీతిగల ప్రజలం మనం. ఈరోజు క్రైస్తవత్వం అంటే లోకంలో అల్పమైన స్వల్పమైన ఆలోచనలు ఒకప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు లేవే. యేసు ప్రభు నమ్మిన వారిని ఫలానా వాళ్ళు అనుకునేవాళ్ళు కాదే. కారణం ఆ రోజు వాళ్ళు నడిచిన విధానం. కానీ ఈరోజు పవిత్రత కొరకు ప్రజలు నిలబడతా ఉన్నారు. గట్టిగా చెప్పండి. పోలీస్ స్టేషన్లో చూసినా, రైల్వే స్టేషన్లో చూసినా దోపిడీ దొంగల పేర్లు ఏమిటో జోసెఫ్, డేవిడ్, జాన్, జాకబ్ ఇలా ఉంటే ఓహో వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళ అనుకునేవాళ్ళు ఒకప్పుడు. నిజం, ఒకప్పుడు నిజమే. స్టువర్ట్ పడడం దొంగల పేర్లు సగం మంది అయ్యే ఉంటాయి. కానీ అక్కడ ఒక ఆయన భక్తులు వెళ్ళాడు, ఈ ఎలియాఫ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆయన డానియల్ గారు వెళ్ళారు.
సువార్త సభలు పెట్టారు, దైవజనులు యేసన్న గారు సభలు పెట్టారు. ఈరోజు అక్కడ దొంగలది కాదు అది ఆ ఊరు, ఈరోజు సువార్త ప్రకటించబడే ఊరుగా మార్చబడింది. నిజమే కదా, ఒకప్పుడు లోకంలో అల్పమైన ఆలోచనలు ఉండేవి కాదు, ఈరోజు ప్రజలు మార్చబడ్డారు. పవిత్రత ప్రజలకు బోధించబడతా ఉంది, పరిశుద్ధత ప్రజలకు బోధించబడతా ఉంది. నీతి వైపు ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. రాకడ సమీపిస్తున్న దినములో పాపాన్ని విడిచి పరిశుద్ధ వైపు రమ్మన్న దేవుని పిలుపు వినబడతా ఉంది. అటువంటి కాలంలో మనం ఉన్నాం దేవుని ప్రజలారా. అందుకని అంటాడు, పవిత్రత కొరకైనా నీతి కొరకైనా ఆ తృష్ణ ఆ రేపుదల ప్రభు మనందరికీ దయచేయునుగాక. గట్టిగా హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను దేవుని సేవకునిగా ఈ బలిపేట మీద నుండి, నీ హృదయాన్ని పాడు చేసే వాటికి నువ్వు దూరంగా ఉండు, పాపానికి దూరంగా పారిపో అని ప్రభువే చెప్పాడు. నీ హృదయాన్ని ఏది పాడు చేస్తూ ఉందో వాడికి దూరంగా ఉండు. అది ఎవరైనా కానీ నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకో, పరిశుద్ధంగా కాపాడుకో, నీతిగా కాపాడుకో. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఆయన రాజ్యముకై మనమందరము సిద్ధపరచబడి ఆయన రాకడలో ఆయనతో పాటు ఉందుముగాక. ఎందుకు రేపమంటున్నాడు? పవిత్రత కొరకు. దేని కొరకు? పరిశుద్ధత కొరకు ప్రభు రేపమంటున్నాడు ఒక వ్యక్తిని. రెండోదిగా చూడండి, దేవుని ఆత్మ దేని కొరకు రేపుతున్నాడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. 41:25. 602 పేజ్. ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. చాలండి. దేని కొరకు రేపుతున్నాడంట ప్రభు ఒకడిని? 41:25 యెషయా గ్రంథం. నేను ఒకడిని రేపుతున్నాను, వాడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థించటకై నేను ఒకడిని రేపుతూ ఉన్నాను. ఈరోజు ప్రభు చెప్తున్న రెండో మాట, ఎందుకు నీ రేపమంటున్నాడు ప్రజలని? లోకం వైపు కాదు, లోకంలో ఉన్న వాటి వైపు కాదు, మనిషిని ఆధ్యాత్మికత వైపు, ప్రభుతో సహవాసం వైపు, ప్రార్థన వైపు దేవుని ఆత్మ రేపుతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, మనం ఎంత సమయాన్ని వెచ్చించి ఒక వ్యక్తి హృదయంలో సమాధానాన్ని కలుగు చేయాలని ఎన్ని చెప్పినా ఆ వ్యక్తిలో సమాధానం కలగకపోవచ్చండి. కానీ నువ్వు ఆ వ్యక్తి కొరకు చేసే ప్రార్థనే ఆ వ్యక్తి హృదయంలో సమాధానాన్ని స్థిరపరుస్తుంది. ప్రార్థనలోనే జీవం ఉంది. ప్రార్థన వల్లే మనిషి జీవితం మార్చబడుతుంది. ప్రార్థన వల్లే కదా ఒక వ్యక్తి జీవిత స్థితిగతులు మారతాయి. ఈరోజు ప్రభు చెప్పే రెండో మాట ఒకటే, నువ్వు రేపబడాలి. దేని కొరకు? ప్రార్థన చేయటానికి. నీకు సమస్య వచ్చిందా? ఆ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏదైనా తీరని లోటు కలిగిందా? ఆ లోటు కొరకు ప్రార్థన చేయి. నేను యవన బిడ్డలకు ప్రాముఖ్యంగా ఎప్పుడు చెబుతూ ఉంటా, నీ యవనకాల జీవితంలో ప్రభు నేను ఎందుకు కోరుకున్నాడు? నీ ఎడల ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే సమయం వచ్చినప్పుడల్లా దైవ సన్నిధిలోనో నీ ఇంటనో చేరి మోకరించి కన్నీళ్లు పెట్టు ప్రార్థన చేయి. నా భవిష్యత్తు ఏంటి ప్రభువా? నా జీవితం ఏంటి ప్రభువా? నా ఎడల నీ అనాది సంకల్పం ఏంటి ప్రభువా అని నువ్వు మొరపెట్టగలిగినట్లయితే నీ కొరకు ఒక ఉన్నతమైన భవిష్యత్తును ప్రభు సిద్ధపరుస్తాడు. గట్టిగా. సమయం ఉందా? వ్యాపారం దెబ్బతిందా? ఉద్యోగం సరిగ్గా లేదా? కృంగిపోవాల్సిన అవసరం లేదండి. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ కృంగిపోయే పరిస్థితులేయో ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకో. ప్రజల ముందు పెట్టే కన్నీళ్లు, ప్రజల ముందు పెట్టే ఆ వేదన అదేదో ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకో. ప్రభు నీ కన్నీళ్లు చూస్తాడు. నీ వేదన ఆయనకి తెలుస్తుంది. మనిషి నీ హృదయంలో ఉన్న ఫీల్. ఇప్పుడు మాట్లాడే మాటలో కొన్నిసార్లు ఆ భావం వ్యక్తపరచలేకపోవచ్చు. ఒక వ్యక్తి వ్యక్తపరచలేకపోవచ్చు హృదయంలో ఉన్న భావం. అతను మాట్లాడే మాట ఐక్యత గురించి మాట్లాడుతున్నాడా, సమాధానం గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆ వ్యక్తి దేన్ని స్థిరపరచాలని, దేన్ని స్థాపించాలని, భర్తతో, భార్యతో, పిల్లలతో ఒక వ్యక్తి దేని విషయంలో మాట్లాడుతున్నాడా అని ఆ వ్యక్తి హృదయం మనకు తెలియదు. తెలుస్తుందా? హృదయం తెలియదు మనకు. హృదయం తెలియదు. ఆ వ్యక్తి నోట వచ్చే మాట మాత్రమే మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి దాన్ని సరైన రీతిలో ఆ ఎదుటి వ్యక్తి దగ్గర దాన్ని చెప్పలేకపోవచ్చు. దాన్ని బట్టి ఆ వ్యక్తిని తప్పుగా అంచనా వేయచ్చు. నేను అంటాను, ఒక వ్యక్తి హృదయ అంతరంగాలను ఎరిగిన వాడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధలు ఆయనకి చెప్పుకునే రీతిలో చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. కానీ ఎదుటి వ్యక్తిని తప్పు పడతాడు.
మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధానం కొరకు చెప్పుకున్నావనుకో, ఆ వ్యక్తి నీ హృదయంలో ఉన్న భావం తెలియదు కాబట్టి ఆ వ్యక్తి నిన్ను తప్పుగా భావించవచ్చు. కానీ దేవుడు అలా అనుకోడు. దేవునికి మన హృదయం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వారు విని ఆత్మలో గ్రహించుకుని మేలు పొందుకొందురుగాక. భర్తతో నువ్వు సమాధానంగా ఉండొచ్చు, భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలనుకున్న మాట చెప్పొచ్చు, కానీ అది అతనికి తప్పుగా అనిపించవచ్చు. భార్యతో నువ్వు చెప్పాలనుకున్న సమాధానకరమైన విషయమే చెప్పుండొచ్చు, కానీ ఆమె అర్థం చేసుకునే మనసు, ఆమె హృదయంలోని కొన్ని ఆలోచనలు, నీడలోని కొన్ని తలంపులు, ఏమైనా అల్పమైన పరిస్థితులు నీవు సమాధానాన్ని కోరుకుంటున్నా అది వ్యతిరేకంగా ఉండొచ్చు. అందుకని అంటున్నా, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళి ఏమీ మాట్లాడమాక. నీ హృదయాన్ని ఎరిగి, నీ హృదయ ఆ భావం అంతటిని, నీ హృదయంలో ఉన్న స్థితికి అంతటిని ఎరిగిన వాని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకో. ఆయన నీ హృదయ స్థితికి అంతటిని ఎరిగిన వాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, ఇదిగో ప్రార్థన చేయుటకు నేను వాడిని రేపుతా ఉన్నాను. ప్రార్థన చేయడానికి రేపబడతా ఉన్నాం. ఈరోజు నువ్వు రేపబడాలి. దేనికోసం? పోట్లాడడం కోసం కదండి, ప్రార్థన చేయటం కోసం రేపబడాలి. ప్రార్థనే కదా మన జీవితంలో మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేసేది. దైవజనుడు నేర్పిన అనుభవం ప్రార్థనే కదా. ప్రార్థన కొరకు నువ్వు ఎంత రేపబడితేనో, ప్రార్థన నువ్వు ఎంత చేస్తేనో ఏమండి మనం దాటగలుగుతాం పరిస్థితులన్నిటినీ. అందుకునే కదా వేకుజాములో ప్రార్థనలు పెట్టుకున్నాం. అనేకులు మొరపెడుతూ ఉన్నారు. దైవ సేవకుడు దేవుని ఆత్మ ద్వారా ఒకటి చెప్పున్నాడు. 2021 ఫిబ్రవరి 2-3 దైవజనులు ఏ నెలలో ఫిబ్రవరి మాసంలో 2021 సభలు పెట్టి బాత్మీసాలు ఇచ్చి వారి పని ఈ ప్రాంతంలో ముగించుకుని వెళ్ళారు. సభల విషయాలలో అదే ఫిబ్రవరి మాసంలో మరలా సభలు పెట్టాలి, దైవజనుల జ్ఞాపకార్థంగా ఆ ప్రాంతంలో పెట్టాలి. అదే వారి జ్ఞాపకంగా అదే సంవత్సరం అక్కడ ఆరాధనలు, అదే నెలలో ఆరాధనలు ప్రారంభించాలి అని దేవుని ఆత్మ ద్వారా సేవకుడు చెప్పాడు. దేవుడు సహాయం చేయాలంటే, దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలంటే ప్రార్థించేవారు రేపబడాలి. గట్టిగా హల్లెలూయా. మనం ఎంత ప్రార్థిస్తేనో, మనం ఎంతగా మొరపెడితేనో దైవ కార్యాలు జరుగుతాయి. వచ్చేటప్పుడు సిస్టర్ చెప్తున్నారు, పలానా వాళ్ళు రావట్లేదేంటి అని అడిగా. ఈరోజు వస్తున్నారా అని, ఎవరైనా ఫోన్ చేశారా అని అంటే, ఉదయాన్నే ఫోన్ చేశారండి అంది. ఎందుకు రావట్లేదని అంటే, చాలా సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా, మన దగ్గరికి తీసుకొచ్చుకున్నారు కదా, దేవుడు కనికరం చూపి గర్భాన్ని తెరిచాడంట, బిడ్డను తెచ్చుకోవటానికి ఊరెళ్ళింది లేదా తల్లి అని చెప్పి అన్నారు. నా హృదయం ఎంత సంతోషం అనిపించిందో. 12 సంవత్సరాలు వివాహం అయ్యి 6 నెలలు రావటం, బిడ్డ పోవటం, 9 నెలలు ప్రెగ్నెన్సీలో బిడ్డ పుడుతుందనగా బిడ్డ చనిపోవటం, 12 సంవత్సరాలు. ఇంకా అనవసరం ఈ పిల్లలు కానలేదని చెప్పని ఏమండి కుటుంబస్తులు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఏదో ఒకటి చేద్దాం, వేరే వివాహం చేసుకో అన్న పరిస్థితుల దాకా వెళ్ళిన పరిస్థితుల్లో ఎవరో అక్కడ మందిరం ఉందని చెబితే వచ్చారు. సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఆ బాధలని చెప్పుకుని ఏడ్చారు. ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసాం, ఉపవాస కూటం పెట్టాం. సేవకురాలు నేను వెళ్ళి, అమ్మ ప్రార్థన చేద్దాం, ప్రభు మేలు చేస్తాడు. చేసి వచ్చిన 4 రోజులకి తిరిగి మరలా దేవుడు గర్భాన్ని తెరిచాడు. 12 సంవత్సరాలు తెరిచాడు. ఆమెకు ఒక గురి కలిగింది. సేవకుడు ఇంటి అడుగు పెట్టాడు, ప్రార్థన చేశారు, దేవుడు మేలు చేశాడని. నెల ప్రార్థన చేయించుకునేది. అయ్యా అన్న 2 నెలలు వచ్చింది, 3 నెలలు వచ్చింది, 4 నెలలు వచ్చింది, హాస్పిటల్కి వెళ్తున్నాను, స్కానింగ్ అంటున్నారు. ప్రతి ఏ సమయంలో ఎటు వెళ్ళినా ప్రార్థన చేయించుకుంటూ, అన్న బిడ్డకి ఏం కాకూడదు, ప్రభు కార్యం చేయాలి, నా భవిష్యత్తు ఏమో నాకు తెలియట్లేదు, ఇది కూడా నిలవకపోతే నా కుటుంబం చెడిపోతుంది, ఇంకా ఏడుస్తూ ఉండేది. భయపడమాకమ్మా, ఎందుకు బాధపడతావు, దేవుడు ఉన్నాడని చెప్పి అనేది. దేవుడు కృప చూపి చక్కని మగబిడ్డనిచ్చాడు. హల్లెలూయా. అది చూచిన ఆమె సంగతి చెప్పట్లే ఇప్పుడు నేను, అది చూచిన ఆమె ఏమండి అలా చిన్న కూతురుని కూడా తెచ్చుకుంది. ఆమె కూడా ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేరంట. అంటే వాళ్ళిద్దరికీ దేవుడు గర్భాలు తెరిచాడు. నిజమే. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ప్రార్థన వల్ల ఏదైనా జరుగుతుంది. ప్రార్థనే ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరిగించేది. అందుకని అంటాడు జకరియా గ్రంథం 8వ అధ్యాయం రండి, 18-19 వచనాలు చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును,
ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. చాలండి. వాళ్ళకి పండుగలు ఏంటంట? ఉపవాసం. ఉపవాసం పండుగ ఎలా అవుతుంది? కడుపు మార్చుకోవటం, గోనెపట్ట కట్టుకోవటం, బూడిద పోసుకోవటం పాత నిబంధన ప్రకారం అది పండుగ. కానీ అది వాళ్ళకి పండుగగా ఉంది. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల, ఏమండి ఇన్ని నెలల్లో వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఉపవాస పండుగలను చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఉపవాసం ఉపవాసం ఉపవాసం. ఏమండి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య తీరేంత వరకు ఉపవాసం. నేను ఎప్పుడు చెబుతుంటే అక్కడక్కడ సాక్ష్యం డాక్టర్ అనుష చెప్పిన మాట. అన్న చేస్తున్నారు, అమ్మ చేస్తున్నారు, నాన్న చేస్తున్నారు, మా తల్లిదండ్రులు చేస్తున్నారు. ప్రార్థన సరిపోతుందా? నా జీవితంలో కార్యం చేయడానికి నేను ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తేనే కదా అని ఉపవసించి 40 days అయిన రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాను పూనుకున్నాను. కానీ ఆ ఉపవాసాలు ముగింపులోపే దేవుడు కార్యం జరిగించాడు అని. నిజమే కదా? నీకే సమస్య వచ్చినా నిన్ను కన్నా నీ తండ్రి ఉన్నాడు కదా. ఆయన అన్నటికీ ఈ సృష్టి ఉన్నంత వరకే కాదండి, ఆయన యుగ యుగాలు ఉండేవాడు మన పరలోకపు తండ్రి. నీ ప్రతి అవసరత చెప్పుకోవడానికి నీ తండ్రి నీతోనే ఉన్నాడు. చివరికి అంటున్నాం కదా పరలోకపు తండ్రి అని. నీ తండ్రికి నువ్వు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు. వాళ్ళు పండుగను ఆచరిస్తూ ఉన్నారు, ఉపవాసాన్ని. ఈరోజు మన జీవితంలో నెలకి ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటా ఉన్నాం? డాక్టర్స్ చెప్పేది నెలకి 3 రోజులు ఉపవాసం ఉంటే కంప్లీట్ ఏమీ తినకుండా ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు అని. నిజమది. వారానికి 1 రోజు కంప్లీట్గా బంద్ చేసి ఏమీ తినకుండా లివర్ని, కిడ్నీస్ని అలా ఉంచి వాటర్ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ అలా ఉంచుకుంటే మొత్తం క్లీన్ అయ్యి దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు ఎంతోమంది చెప్తా ఉన్నారు. తిని 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 ఏం ఉపయోగం? నీ సమస్య కొరకు 1 రోజు. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, ఏమండి జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడతాడంటండి. ఉపవాసం ఒక నియమం ఉండాలి. ఒక వ్యక్తి పోరాడేవాడు ఎలా పడితే అలా పోరాటం చేయడానికి లేదు. ఒక నియమాన్ని పెట్టుకోవాలి. నీ జీవిత సమస్యలని తీరేంత వరకు, దేవుని దగ్గర నుంచి నువ్వు జవాబు పొందుకునేంత వరకు ఒక నియమాన్ని నువ్వు పెట్టుకోవాలి. వారానికి శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను, శనివారం నేను ఉపవాసం ఉంటాను, రోజుకి నీ గంటలు ప్రార్థన చేస్తాను. ఒక నియమాన్ని పెట్టుకో. ఎప్పుడు నీకు కుదురుతుందో, కుదరనప్పుడు వద్దు, కుదిరేదే ఏర్పరచుకో. ఆవేశంతో చెప్పేసి ఆయనతో ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రభా కుదరట్లేదు అనొద్దు. ఆయనతో చేసేది ఖచ్చితంగా ఉండాలి ఏదైనా కానీ. అందుకని ఆయన దగ్గర వ్యర్థముగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదని బైబిల్ చెప్పింది. గల కారణం ఏంటో తెలుసా? ఆ ఆవేశంతో మనం ఏదేదో చెప్పి ఆయన నామాన్ని చేయకూడదు. నువ్వు చెప్పేది జ్ఞానంగా నేను చేయగలుగుతానా లేదా? రోజుకు 4 గంటలు చేస్తాను ప్రభు అంటావు, కానీ 4 నిమిషాలు కూడా చెయ్యు. ఆవేశంతో చేసే నిర్ణయాలు కాదండి, ఆలోచనతో చేసే ఒక నిర్ణయం చెయ్యి. ఒక నియమాన్ని పెట్టుకో. నీకు ఎప్పుడు కుదురుతుందో, నీ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా, నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా, నీ కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఏ రోజు నువ్వు ఉపవాసం ఉంటావు, ఏ రోజు నీ సన్నిలో గడపాలో ఒక నియమం పెట్టుకుని పోరాడుతూ ఉండు. నువ్వు విజయాన్ని చూడబోతా ఉన్నావు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకే రేపుతున్నాడు దేవుడి ఆత్మ. ఈరోజు ఈ పాపపు లోకంలో, ఈ అపాయకరమైన కాలంలో మనం మన కుటుంబాల క్షేమంగా ఉండాలంటే ఒకటే ఒక కారణం, ప్రార్థన. ఆ ప్రార్థనా జీవితం కొరకు నేను మరలా చెప్తున్నా, ఆ ప్రార్థనా జీవితం కొరకు నీ జీవితాన్ని, ఇది లింక్ అండి. పవిత్రత ఉంటే కానీ ప్రార్థన రాదండి. ఇది లింక్. పరిశుద్ధత లేకుండా ప్రార్థన రాదు. నువ్వు చేద్దామన్నా రాదు. నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ నోట ప్రార్థన రాకపోయినా లోపల ఉన్న దేవుని ఆత్మ మూలుగులెడుతూ అబ్బా నాయన తండ్రి అంటే ఆ భారాన్ని ఇస్తాడు. చాలామంది చెబుతూ ఉంటారు, ప్రార్థన కోల్పోయాను, ప్రార్థన రావట్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఎక్కడ దారి తప్పిపోయావు, అనవసరమైన వాటి జోలికి పోయావు. నీకు తెలుసు అవి ఎవరో ఏళ్ళతో చూపించవసరంలా, అనవసరమైన వాటి జోలికి పోయావు. నీ ఆత్మకు, దైవ సన్నిధికి, ప్రార్థనకి ఏది నేను దూరం చేస్తా ఉందో వాటికి నువ్వు దూరంగా బ్రతకమని ప్రభు చెప్తున్నాడు. పవిత్రత లేకుండా ప్రార్థన రాదండి. ప్రార్థన రాకుండా నువ్వు జీవితంలో ఎలా మేలు పొందుకుంటావు? ప్రార్థన ఒకవేళ వెనకబడిపోయావా, ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళకపోతున్నావా, ఏది నీ జీవితాన్ని పవిత్రతను పోగొడుతుందో దాన్ని ముందు వేరు చేసుకో. తన్నుకుంటూ ప్రార్థన అదే వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటే 2వ మాట, ప్రార్థనకై దేవుని ఆత్మ మనల్ని రేపును గాక. ప్రార్థనను పోగొట్టుకోమాక. ప్రభు వెళ్ళిపోతాడండి, ప్రభు వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వు ఎంత కొట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు, ఏముండదు అక్కడ. నీ జీవితంలో శూన్యమైపోతుంది.
అందుకని అంటాడు ప్రార్థనకై ప్రభు రేపుతున్నాడు. హల్లెలూయా. లోకమంతా ఒక్కటై నిలబడిన, ఏమండి, ప్రార్థించేవారు ఎవరు లేని వేళ ఒక వ్యక్తి రేపబడుతున్నాడు. ఎవరో తెలుసా? ఏలియా. బయలు ప్రవక్తలు, ఏమండి, విగ్రహారాధనలో ఉన్న ఆ భయంకరమైన ప్రవక్తలు, వాళ్ళకు సంబంధించిన పూజారులు, వారందరూ ఎగతాళి చేస్తూ ఇశ్రాయేలు ప్రజలని, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్న వేళ ఒక్కడు రేపబడుతున్నాడు. ప్రార్థన, అతను మాటలు చెప్పాడా? ఏయ్ దేవుడు అంటే ఏమనుకో, ఇవన్నీ అనవసరం, ప్రార్థన చేద్దాం. మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయడానికి రేపబడ్డాడు కాబట్టే పరలోకం నుంచి అగ్ని వచ్చి దహించిందండి. ఈరోజు నువ్వు దేని కొరకు రేపబడాలి? మాటల్లో ఏమీ లేదు, విస్తారమైన మాటలో దోషం ఉంటుంది. నీకు తెలియకుండానే దైవ చిత్తానికి విరోధంగా మాట్లాడవచ్చు, నీకు తెలియకుండానే దైవ నిర్ణయానికి వ్యతిరేకించవచ్చు, నీకు తెలియకుండానే నీకు సరైనదానికి దైవ నిర్ణయాన్ని దాటి మాట్లాడవచ్చు. ఎందుకు మనం అవన్నీ? హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడా లేదా? దేవుడు ఏం చేయాలంటే అది చేస్తాడు. ఆయన ఏది తలంచాలనుకుంటే తలంచుతాడు. ఆయన నిర్ణయం లేకుండా ఒక తల వెంట్రుక కూడా ఓడదే. మరి ఎందుకుని? ప్రార్థన వల్ల జీవిత స్థితిగతులన్నీ మారతాయి. ఆ ప్రార్థన విషయంలో ప్రభు మనల్ని రేపును గాక. గట్టిగా హల్లెలూయా. ఒకటి, దేని కొరకు రేపుతున్నాడు ఆయన? పవిత్రత వైపు. 2, ప్రార్థన వైపు రేపుతున్నాడు. సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రార్థనే. ఆ ప్రార్థన మన ఇంట ప్రభు అనుగ్రహించును గాక. ఆ ప్రార్థన మన హృదయంలో ప్రభు అనుగ్రహించును గాక. మన కుటుంబం ప్రార్థన కుటుంబంగా ఉండును గాక. సంఘములో అటువంటి ప్రార్థన ఉద్యమాన్ని ప్రభు లేపును గాక. ఆఖరి మాటగా నేను ముగిస్తాను, చూపించి చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 45:13. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరాళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును. చాలు. దేవుడు ఒక వ్యక్తిని రేపుతున్నాడంటండి. దేని కొరకంట? దేవుని పట్టణాన్ని కట్టించటానికి. ఆఖరి మాట ఏంటో తెలుసా? 1 పవిత్రత, 2 ప్రార్థన, 3 పరిచర్య. ప్రార్థన, పరిశుద్ధత, పరిచర్య. 3 దేనికి రేపుతున్నాడు? కోరేషుని దేవుని పట్టణాన్ని కట్టించడానికి కోరేషును ప్రభు రేపుతున్నాడు. పరిచర్య కొరకై. దేవుని పని ఎవరైనా చేయొచ్చు. నేను మరలా చెప్తున్నా, దేవుని సువార్త పనిని ఎవరైనా చేయొచ్చు. క్రీస్తు లోకంలోకి పరిశుద్ధంగా జన్మించాడు, కన్య జన్మన. పాపులందరి కొరకు ఆయన చనిపోయాడు, సిలువేయబడ్డాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది గుడ్ న్యూస్, శుభవార్త. ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి ఏమండి ప్రకటించవలసిన వార్త ఈ మాట. ఇది సేవకుడని లేదు, విశ్వాసులు అందరూ ప్రకటించవచ్చు. సేవకులు మాత్రమే కాదు, శుభవార్తను అందరూ మోసుకుని వెళ్ళాలి, సువార్తను అందరూ మోసుకుని వెళ్ళాలి. దేవుని పని సువార్త అందరూ తీసుకుని వెళ్ళాలి. సేవకుడు మాత్రమే కాదు చేయవలసింది. సేవకుడి బాధ్యతలు అంటే ఆ సువార్తను ప్రకటిస్తున్న వారిలో నుండి కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని ఉపదేశకులుగా, కొంతమందిని పాస్టర్లుగా, కొంతమందిని అభిషేక్తులుగా, కొంతమందిని ఇలా అనేకులని ఆ స్థాయిలో నుంచి ప్రభు లేపుకుంటూ వస్తాడు. ముందు విశ్వాసి చేయవలసిన పని, విశ్వాస జీవితంలో క్రీస్తు సువార్త పని చేయాలి. 10 మందికి సువార్త చెప్తే తప్పేంటండి? 10 మందికి దేవుని మాట చెప్తే తప్పేంటి? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా పట్టణాన్ని నా రాజ్యము కట్టు నిమిత్తము నేను కోరేషును రేపుతున్నాను. అంత్య దినములలో క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూడి వచ్చిన మనందరినీ రేపును గాక. గట్టిగా హల్లెలూయా. దేవుని వార్తను మనం మోసుకుని వెళ్ళాలి. దేవుని పరిచర్యలకు కొరకు మనం రేపబడాలి. నా వంతు నేను ఏదో ఒకటి చేయాలి. నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు రక్తాన్ని కార్చి, నన్ను ప్రేమించి, నాకు రక్షణ ఇచ్చి, నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచే నా యేసు క్రీస్తు వారి కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించిన డబ్బు, పేరు, ఘనత, ఆస్తి, అంతస్తు ఏది సంపాదించినా అది ఈ లోకంలో విడిచి వెళ్ళవలసిందే. కానీ క్రీస్తు కొరకు మనము చేసే గిన్నెడు చన్నీళ్ళైనా అది మనతో పాటు పరలోకానికి వస్తుంది. పరలోకంలో మన స్థాయి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాలంటే అనుకుంటే మనం ఈ లోకంలో చేసిన వాటిని బట్టే ఉంటుందండి. ఈరోజు నా ప్రభు అందుకు చెప్తున్నాడు, దేవుని పరిచర్య కొరకు మనం అందరము రేపబడుదుము గాక. గట్టిగా హల్లెలూయా. ఒక్క సమరయ స్త్రీ ఏమండి ఊరంతటిని తీసుకొస్తే, మరలా చెప్తున్నా,
ఇంతమంది ఉన్నాం, అందరికీ మేలు చేశాడు ప్రభు. ఏదో ఒక మేలు చేస్తూనే ఉన్నాడు. మరి ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొస్తా ఉన్నారు? తీసుకురావటం అంటే బలవంతం కాదు. సమస్యల్లో ఉన్నారా? ప్రభు దగ్గరికి రండమ్మా, ప్రభు మేలు చేస్తాడు. ఆ ప్రతిఫలము నువ్వే పరలోకానికి తీసుకువెళ్తావు. సేవకుడికి ఏముండదు, అది నీ ప్రతిఫలం, అది నువ్వు తెచ్చావు. ఆ ఆత్మ రక్షించబడితే ఆ ఆత్మ ద్వారా కలిగే మేలు నీవు అనుభవిస్తావు. అది ఇప్పుడు కోరేషుని దేవుడు రేపుతున్నాడు. దేని కొరకు తెలుసా? పరిచర్య కొరకు. దేవుని ఆత్మ నిన్ను రేపాలినంటే పరిచర్య కొరకు నీలో ఉండవలసింది మొట్టమొదటిగా మనందరం ఒకటి అని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా అక్క నిలబడి పాట పాడినా ఆ ఘనత నాదే అనుకోవాలి. నా తమ్ముడు నిలబడి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు అతనికి వచ్చే ఘనత కూడా నాదే నువ్వు అనుకోవాలి. సేవకుడిగా ఆత్మీయతను కాపాడుకుంటున్న నా జీవితంలో నేను ఎప్పుడు అదే కోరుకుంటా. ఎవరు నిలబడినా ప్రభు బలపరచాలయ్యా. ఎవరు వాడబడినా వచ్చే ఘనత సహవాసానికి అందరిది. ఒకళ్ళే నిలబడాలి, ఒకళ్ళే వాడబడాలని ఏ రోజు ఎవరు కోరుకోరు. ఐక్యత కోసం కొంచెం దూరంగా ఉన్నా కానీ అందరూ వాడబడాలి. ఎవరు వాడబడినా ఈ సంస్థలో, అది విశ్వాసైనా, యవనస్తులైనా, పెద్దలైనా, పరిచారకులైనా, సేవకులైనా, ఆ ఘనత దేనికో తెలుసా? సహవాసాన్ని. ఈ సహవాసాన్ని కట్టిన దైవజనులది. గట్టిగా ఆ మనస్సు ఉంటే నిన్ను రేపుతాడు దేవుడు పరిచర్య కొరకు. నీ చేతికి పనినిస్తాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నిన్ను ఆత్మదేవుడు పురుకొల్పుతాడు, ప్రేరేపిస్తాడు. ఆయన ప్రేరేపిస్తాడు. పలుసార్లు నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. ఇక్కడ ఉన్నారు కొంతమంది ప్రభు సన్నిధికి వెళ్ళిన వాళ్ళ సంగతి చెప్తున్నా. ఏఎస్గల్ గారి సంగతి చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు నాకు కొన్ని గుర్తు వస్తాయి. ఆయన చెప్పేవాళ్ళు. ఆ తర్వాత కూడా కొంతమంది చెప్పారు, పలానా పరిచర్యలో, మీ పరిచర్యలో పలానా తండ్రి గారు వస్తున్నారండి కదా. అవునండి, ఇదిగో ఈ మందిరం ఆయనే కట్టించి పెట్టారు, ఈ స్థలం ఆయనే కానుక ఇచ్చారు అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఆయన లేకపోయినా ఆయన ఉన్నా ఆయన చేసిన సత్క్రియ నేటికి నిలిచింది. ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ఉన్నా లేకపోయినా రాకడ వచ్చు అంతవరకు వాళ్ళు చేసింది అంటే ప్రభువు కొరకు చేసిందే ప్రజల గుండెలో నిలిచి ఉంటుంది. అర్థమైంది నీకు మీకు చెప్పింది. కోరేషు నిలిచి ఉండడానికి, కోరేషు ఒక అన్యజనుడు. కానీ కోరేషు బైబిల్ గ్రంథంలో ఎక్కడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని పట్టణాన్ని కట్టాడు, దేవుని ఆత్మచేత రేపబడ్డాడు, దేవుని పనికై పూనుకున్నాడు, దేవుని పరిచర్యను అభివృద్ధి కొరకు ప్రయాసపడ్డాడు. తన పాత్ర తన జీవితంలో దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని తప్పించాడు కోరేషు. అందుకని అంటాడు, కోరేషును, జెరుబ్బాబెలుని కానీ కోరేషుని కానీ ఎదిరించడానికి నువ్వు ఎంత దానవు, నువ్వు చదురుభూమి అవ్వాలి. ఎదిరించిన వాటిని ప్రభు అణిచివేశాడు. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, పరిచర్య కొరకై, దేవుని పని కొరకై దేవుని ఆత్మ మనందరినీ రేపునుగాక. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో, ఏమండి, మీరుంటున్న ప్రాంతాలలో ఎవరు ఏ సమస్యలో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రేమను చెప్పి రండి, ప్రార్థన చేపిద్దాం, ప్రభు మేలు చేస్తాడు. ఈరోజు ప్రభు పేరిట అదే చెప్తున్నాను, నువ్వు దేవుని పనికే రేపబడాలి. నశించిపోతున్నారండి, ఎర్రబట్టలు నల్లబట్టలు వేసుకుని రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే గుండెలు పిండేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మనం కూడా అటువంటి బ్రతుకే కదా బతికింది. నిజ దేవుణ్ణి ఎరగక ప్రజలు నశించి నరకాగ్నికి వెళ్ళిపోతుంటే నీ గుండెలో ఇంత బాధ అయినా లేదా? ఒక చిన్న కన్నీళ్ళైనా రాల్చలేకపోతున్నావా ప్రజల కొరకు? అయ్యో, అనేక ఆత్మలు నరకాగ్నికి వెళ్ళిపోతున్నాయే, నీ కంటి ముందే కదా వెళుతుంది. వాళ్ళు నిజ దేవుణ్ణి ఎరగక సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి నరకాగ్నికి వెళ్ళిపోతున్నారే, తెలియని వాటిని ఆరాధిస్తున్నారే. వేదన కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ వేదన నీ గుండెల్లో ప్రభు పుట్టించును గాక. ఏమండి, ఒక్క వ్యక్తిని అగ్నిలో నుంచి బయటికి లాగలేవా అని రాయబడింది సామెతలు. ఆ మాట చదివినప్పుడల్లా హృదయం మండుతూ ఉంటుంది. మనుషులు రక్షించబడాలి, సువార్త ద్వారా రక్షించబడాలి, ప్రార్థన ద్వారా రక్షించబడాలి. మనం చెప్పిన ఆ మాటలు, వారి కొరకు మనం చేసిన ప్రార్థనలు, ఒక్క ఆత్మ రక్షించబడితే చాలదా? ఈరోజు ఆత్మల భారం మన గుండెల్లో ప్రభు రేపును గాక. హల్లెలూయా. రేపాలి, దేవుడు రేపాలి. ఆఖరి మాటగా ప్రభు చెప్పిన మాట, పరిచర్యకై ప్రభు ఆత్మ మనందరినీ రేపును గాక. మన వంతు దేవుని పనికై మనం నడుం కట్టుకుని దేవుని అభివృద్ధిలో ముందుకు సాగిపోదుము గాక. ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభు. ఘనత, ప్రభావ, మహిమలు సేవకుడికి కానీ, విశ్వాసులకు కానీ, పెద్దలకు కానీ, పరిచారకులకు కానీ పొందనర్హులు కారు. ఒకే ఒక వ్యక్తి పొందనర్హుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యుగములకు స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెల్లునుగా. కానీ ప్రకటన గ్రంథంలో ఎప్పుడు ఆయన స్తుతిస్తూ ఉన్నారంట.
కాబట్టి మన ద్వారా, మన పరిచర్య ద్వారా, మన సేవకుల ద్వారా, మన పెద్దల ద్వారా, మన పరిచారకుల ద్వారా, మన యవన బిడ్డల ద్వారా మన దేవుని నామము ఎప్పుడు ఘనపరచబడి ఊరేగించబడును గాక.